మొదటిగా మేషరాశి. శ్రీ గురుభ్యో నమః. అయ్యా, మేషరాశి యొక్క ఫలితాలు చూస్తే మనకమ్మ, ఈ యొక్క మే మాసాన్ని ప్రస్తుత కాలం వైశాఖ మాసం అంటాం మన చాంద్రమానంగా. ఈ యొక్క వైశాఖ మాసంలో మనకు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మనకు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రము, అలానే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం. ఈ యొక్క నక్షత్రాదులు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, రవి వీరికి జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుత కాలము. తదుపరి ద్వితీయ స్థానం సంచారం చేస్తారు మే 14 నుంచి. అలానే మే 14 నుంచి గురువు కూడా వీళ్ళకి మనకు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి గురువు కూడా మారుతున్నాడు. కాబట్టి ఆయన 14వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అలానే రాహుకేతువులు కూడా మనకు విశేషంగా ఈ నెలలోనే వాళ్ళు కూడా సంక్రమణం చేస్తున్నారు. మే 18వ తారీఖు నుంచి ఈ యొక్క రాహుకేతువులు కూడా మేషరాశి వారికి కేతు వచ్చే సింహరాశిలో గతులై ఉంటున్నాడు. అలానే రాహు మేషరాశి వారికి ఏకాదశంలో ఉంటున్నారు. ముఖ్యంగా ఇక ద్వాదశంలో శని, శుక్రులు, బుధుడు, అలానే 6వ తారీఖు వరకు బుధుడు ఈ యొక్క మీనంలో ఉండి తదుపరి జన్మంలోకి వస్తున్నాడు. ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము జన్మంలో రవి బుధులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో బుద్ధి కౌశలంతో మంచి తెలివితేటలతో ఇప్పుడు ఏదైనా పరీక్షలు రాసినా లేదా ఏదైనా ఒక సమస్యకు పరిష్కారమైనా మంచిగా ఆలోచన చేసి బయటపడే అవకాశం ఉంటుంది. అలానే రవి బుధుల కలయిక చాలా మంచిది. విద్యార్థులకు కానీ ఇటువంటి వ్యాపారంలో కానీ మంచి నైపుణ్యత, క్రియేటివిటీ లాంటివి బాగా పెరుగుతాయి ఈ యొక్క 10 రోజుల వరకు. తర్వాత నుంచి మే 23 నుంచి మేషరాశి వారికి బుధుడు ద్వితీయంలోకి వస్తున్నాడు. ఇంకా అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు 2లో ఉంటే ముఖ్యంగా ధనరాబడి కానీ అనేక రకాల నైపుణ్యత పెరగటం కానీ, అట్లానే కుటుంబంలో కూడా వీళ్ళ బుద్ధితో కుశలతతో సమస్య పరిష్కారం చేసుకోవటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువు తృతీయంలోకి మారుతున్నాడు ద్వితీయం నుంచి. అలా తృతీయంలోకి మారటం వల్ల వీళ్ళకి కొద్దిగా గురువు అంత మంచిది కాదు. 3లోకి మారటం వల్ల సొంత వాళ్ళే అంటే సొంత తోబుట్టువులే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళ పెళ్ళి అనుకున్నారనుకోండి, అదేదో వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అలానే వాళ్ళ పెళ్ళి చివరికి వీళ్ళకి ఇబ్బందికరంగా మారటం లేదా ఆస్తి తగాదాలు రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అలానే చతుర్థంలో కుజుడున్నాడు. కుజుడు చతుర్థంలో ఉండడం బంధువైరాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎవరు మాట వినడు సీతయ్య టైప్లో కొద్దిగా నడుస్తూ ఉంటారు. తదుపరి ఎందుకంటే వీరికి బంధువులు కూడా రాబంధువులుగా మారే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇయ్యరు మొదలు.